నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎక్లాస్పూర్ తెలంగాణ రైతు సంఘం మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యక్షులు గొండోటి వాసుదేవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ నూతన ఎన్నికైన సభ్యులు సైదాపూర్ మండల కార్యదర్శి కూనమల్ల సతీష్, అధ్యక్షుడు కూనమల్ల మహేష్, కోశాధికారి సంతపురి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు తాడవేని హనుమంత్, సహాయ కార్యదర్శి వేరగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహేష్ సతీష్ను కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా కూనమల్ల మహేష్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ సహాయ కార్యదర్శిగా మోహన్ రెడ్డి, సహాయక ఉపాధ్యక్షునిగా వీరగోని రమేష్ వీరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఇక నుండి ఈ సైదాపూర్ మండలంలో రైతులకు సన్న రైతులందరికీ వీరు సహాయం చేయాలని, 24 గంటలు వాళ్లకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సరే, ఈరోజు సమావేశం నిర్వహించిన ఈ వాసు మరియు ముఖ్య అతిథి ప్రెసిడెంట్ రాజిరెడ్డి మరియు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కలిసి ప్రత్యేకంగా ఈ సభా స్థలంలో నిర్వహించిన కార్యక్రమం దేని కొరకంటే రైతుల యొక్క బాగోగుల గురించి ఇంతవరకు కూడా ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే దీనికి పునర్విభజన జరుగుతుంది. కేంద్రంలో నూతనంగా తెలంగాణ రైతు సంఘం మహాసభ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వెల్మారెడ్డి రాజిరెడ్డి గారు రావడం జరిగింది. పెట్టేటువంటి వ్యవస్థను ఇలా రైతు సంఘానికి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఇలాంటి రైతులను యూరియా కానీ లేకపోతే వివిధ ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే రైతుల యొక్క స్థితిగతులను దిగజార్చే స్థాయికి తీసుకొస్తా ఉన్నారు. విధంగా ఇప్పుడు రాబోయే కరువులో, ఇప్పుడు రాబోయే సీజన్లో యాసంగి కాలంలో ముందస్తుగానే మీరు రైతులకు కళ్ళల కాడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఈ సభముఖంగా నేను తెలంగాణ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సైదాపూర్ మండల రైతు సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.